నిన్నైతే నాకు సొమ్ము దొరికింది. దాని విలువ 23-24 వేలు అట్లా ఉంటుంది అన్నమాట. అసలు ఏం జరిగిందంటే నిన్న పొలానికి మందు కొట్టించిన, ఇంట్లో గడ్డి పీకిన, ఇక స్నానం చేసి ఇంట్లో గారెలు ఉన్నవి నేను తింటున్నా. అయితే పిల్లలు తీసుకుపోతే పిల్లలు తింటారు, ఇవన్నీ నేను తింటానా అని ఇక తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడికి పోయే రూట్లో పండుగాడు ఉండు, ఏంద్రా ఎండలు ఆడుతున్నామని వాడిని తిట్టిన. 2 అడుగులు వేసినాం, ఆడ మాకు ఆ సొమ్ము అనేది అవపడ్డది అన్నమాట. దాన్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో పోయినా. ఇట్లా దొరికింది అమ్మ అని ఇచ్చిన. ఎవరిది అని అమ్మ అన్నది. ఎవరిదైనా కానీ వాళ్ళకి ఇచ్చేద్దామని అమ్మ అన్నది. నేను కూడా ఒకవేళ అడుగుతానేమో ఇవ్వు, లేకపోతే దాన్ని అమ్మి వచ్చిన పైసలు దత్తాత్రేయ స్వామి గుళ్ళో హుండీలో వేద్దామని నేను చెప్పిన. సరే అన్నది. అయితే ఈరోజు ఇట్లా వెతుకుతారు కదా, వెతుకుతుర్రంట. ఇట్లా ఒక అమ్మకు ఫోన్ చేసింది, ఇట్లా పట్టిపోయింది అంటారా అని. అయితే బుజ్జికే దొరికింది అని అమ్మ చెప్పింది. ఇట్లా దొరికిన సొమ్ము ఇస్తున్నావు, చాలా గ్రేట్ రా, ఇవాళ రేపట్లో ఎవరు ఇస్తారు, ఎవరు కూడా ఇవ్వరు అని అన్నదంట. నేను ఒకటే నమ్మేది, మనం చేసే మంచి ఎక్కడ పోదు, మనంటనే ఉంటుంది. దొరికిన సొమ్ము ఎన్ని రోజులు అవుతుంది, మా అంటే ఒక వారం 10 రోజులు, అంతకు మించి ఎక్కువ కాదన్నమాట. ఇక పట్టీలు అయితే దొరికినాయి అన్నమాట నాకు. వాళ్ళ పట్టీలు వాళ్ళకి ఇచ్చేసినాం.